महामोहस्तेन व्यतिकरभयात् पालयति यो विनिक्षिप्तं स्वस्मिन् निजजनमनोरत्नमनिशम् स रागस्योद्रेकात् सततमपि कामाक्षि तरसा किमेवं पादोऽसौ किसलयरुचिं चोरयति ते। महामोहस्तेन व्यतिकर भयात् पालयति यः विनिक्षिप्तं स्वस्मिन् निजजन मनोरत्नम् अनिशम् स रागस्य उद्रेकात् सततम् अपि कामाक्षि तरसा किम् एवं पाद असौ किसलय रुचिं చోరయతి తే. అమ్మా కామాక్షి, నీ భక్తులు తమ మనస్సు అనే రత్నాన్ని మహామోహం అనే దొంగ ఎక్కడ ఎత్తుకుపోతాడో అని భయపడి భద్రత కోసం నీ పాదాల చెంత దాచుకున్నారు. నీ పాదపద్మం అటువంటి మనోరత్నాలను ఎంతో జాగ్రత్తగా రక్షిస్తోంది. కానీ నీ భక్తులపై అనురాగం మరీ ఎక్కువైపోయి రాగంతో బాగా ఎర్రపడిన నీ పాదపద్మం వారి మనోరత్నాలను కాపాడుతూనే పక్కనే ఉన్న చిగురుటాకుల సౌందర్యాన్ని అనగా ఎరుపుని ఎందుకు దొంగలిస్తోంది? భక్తుల మనస్సులను మోహం నుండి కాపాడే ఆ పాదాలే చిగురాకుల రంగుని దొంగలించాయా అన్నట్టుగా అంత ఎర్రగా ప్రకాశిస్తున్నాయి అని అర్థం. ఇప్పుడు మరొక్కసారి శ్లోకాన్ని చదువుకుందాం. महामोहस्तेन व्यतिकरभयात् पालयति यो विनिक्षिप्तं स्वस्मिन् निजजनमनोरत्नमनिशम् स रागस्योद्रेकात् सततमपि कामाक्षि तरसा किमेवं पादोऽसौ किसलयरुचिं चोरयति ते.